హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేద టైలర్స్. ఈ రోజు వీడియోలో బాగా ట్రెండింగ్ లో ఉన్న ఈ ఫ్రంట్ పార్ట్ డిజైన్ ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది చూద్దామండి. ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అన్నమాట. శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ 80 సెంటీమీటర్స్ ఉంది. లైనింగ్ పీస్ మాత్రం 1 మీటర్ వచ్చేలాగా తీసేసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ ని ఓపెన్స్ వచ్చేసి అటువైపునకి, ఫోల్డింగ్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా పెట్టేసుకొని కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి బ్లౌజ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుంటున్న బ్లౌజ్ పొడవు వచ్చేసి 13.5 ఇంచులు. దీనికి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5 ఇంచులు వచ్చేలాగా రెండు చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసిన తర్వాత కింద నడుము రోజు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకుంటున్న నడుము వచ్చేసి 28 ఇంచులు. 28 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 7 ఇంచులు. బ్యాక్ పార్ట్ లో డాట్ వేయడం కోసం ఒక 1 ఇంచు, ఖర్చు కోసం 1.5 లేదంటే 2 ఇంచులు ఇలా నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవడం కోసం పైనుంచి 6 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర చెస్ట్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్న చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచులు. 32 ఇంచులో 4వ భాగాన్ని మార్కింగ్ చేసుకోవాలి. 8 ఇంచులు వస్తుంది. 8 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం కింద ఎంత పెట్టినామో పై వైపున కూడా సేమ్ మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇలా నడుము లూజు చెస్ట్ లూజు మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. నెక్ షోల్డర్ వచ్చేసి రెగ్యులర్ గా నడుము లూజు 28 ఉంచిన వాళ్ళకి ఏం చేస్తాం, 5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తాం కదా. ఫ్రంట్ పార్ట్ లో ఇక్కడ చిన్న డిజైన్ వస్తుంది కాబట్టి ఈ డిజైన్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. 5 ఇంచులు వచ్చే దగ్గర 5.5 తీసుకోవాలి. ఒకవేళ మీ నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇక్కడ 5.5 పెడతాం. దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 6 ఇంచులు వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇదే 5.5 ఇంచులని కింద వైపున కూడా మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ తీసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఈ కార్నర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ ని బేస్ చేసుకొని చంక రౌండ్ తీసుకోవాలి. పెద్ద సైజ్ అయితే కనుక 1.5 మార్కింగ్ చేసుకొని చంక రౌండ్ తీసుకుంటాం. చిన్న సైజ్ కాబట్టి 1.5తో మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ షోల్డర్ కి డివైడ్ చేసుకోవాలి. అయితే షోల్డర్ కోసం రెగ్యులర్ గా ఎంత తీస్తాం, మనం 3 ఇంచులు తీస్తాం కదా. ఈ ప్యాటర్న్ కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచు తగ్గించుకొని 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఈ 3 ఇంచులు వచ్చేసి నెక్ కోసం ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఈ నెక్ డీప్ వచ్చి నేను ఇప్పుడు 11 ఇంచులు పెడుతున్నానండి. సో 11 ఇంచులు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదిగోండి మనకు పై వైపున 3 ఇంచులు వచ్చింది కదా. కింద ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 3.5 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుందాం. మనకు పై వైపున కంటే కింద వైపున బ్రాడ్ గా తీసుకోవడం వల్ల వెనకాల భాగం అనేది నెక్ పార్ట్ చాలా నీట్ వస్తుంది అనమాట, రౌండ్ గా. అదే విధంగా కింద మీకు నచ్చిన షేప్ పెట్టేసుకొని నేను రౌండ్ షేప్ పెట్టేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ నెక్ వైపున కూడా 1/2 ఇంచులో సగం చిన్న గీత మార్కింగ్ చేసుకొని ఈ నెక్ వరకు తగ్గించుకోవాలి. ఇలా తగ్గించుకోవడం వల్ల ఈ నెక్ అనేది మెడకి పట్టినలాగా నీట్గా ఉంటుంది. లుక్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. అదే విధంగా ఇప్పుడు డాట్ కోసం మార్కింగ్ చేసుకుందాం. మనకి ఖర్చు వదిలిపెట్టేసి ఎంత ఉంది చూసుకోవాలి. మనకి ఎంత 8 ఇంచులు ఉంది కదా. ఈ 8 ఇంచులో సగానికి మార్కింగ్ చేసుకోవాలి. టేప్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటే సగం వరకు వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డాట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. 4.5 ఇంచుల వరకు తీసుకోవచ్చు. ఇదిగోండి ఇలా 4 లేదంటే 4.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. అదే విధంగా ఈ డాట్ కోసం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. ఈ 1 ఇంచ్ అనేది మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1/2 ఇంచు ఇటువైపున 1/2 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆ డాట్ కోసం తీసుకున్న ఖర్చు ఇక్కడ ఎగ్జాక్ట్ గా సెట్ అయిపోతుంది. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ చివరి వైపున ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి డాట్ వెడల్పు లాస్ట్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ వరకు ఇలా పైకి తీసేసుకోవాలి. ఈ మధ్యలో ముడత లేకుండా నీట్గా ఉంటుంది. మార్కింగ్ చేసుకుని ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇదిగో నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం కోసం ఆల్రెడీ ఫోల్డింగ్ లో ఉన్న ఈ క్లాత్ ని ఇంకో ఫోల్డింగ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకుంటాం. ఈ ఫోల్డింగ్ కూడా ఇలా చివరి వరకు కాకుండా కొంచెం వెనకే ఫోల్డింగ్ చేసుకోవాలి. దేనికంటే మనకి ఇక్కడ చంక భాగంలో జాయింట్ పడతాయండి. ఈ జాయింట్లు 4 పీసులకు వేయకుండా 2 పీసులకు మాత్రమే జాయింట్ వేసుకుంటాం. ఇంకో 2 పీసెస్ కి జాయింట్ వేయాల్సిన పని ఏం లేదనమాట. 1.5 లేదంటే 2 ఇంచులు మీ సైజుని బట్టి వెనక్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని కింద కూడా హెచ్చు తగ్గు లేకుండా ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి హ్యాండ్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వీళ్ళకు మెజర్మెంట్ తీసుకున్నానండి. హ్యాండ్ మెజర్మెంట్ వచ్చి అయితే హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచులు పెడుతున్నాను. 11 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 12 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ కింద పైపింగ్ కాకుండా హెమ్మింగ్ వేసుకోవాలనుకుంటే ఇంకొక 1/2 ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పై వైపు నుంచి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం కోసం చిన్న సైజు ఉన్న వాళ్ళకు హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచులు వచ్చేలాగా తీసేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే 3.5 ఇంచులు తీసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనకు చంక రౌండ్ ప్రకారంగా తీసుకుందాం. ఇప్పుడు తీసుకున్న చంక రౌండ్ వచ్చేసి 14 ఇంచులు. దీంట్లో సగం 7 ఇంచులు వస్తుంది. ఇదిగోండి పై నుంచి 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి.
ఇక్కడ నుంచి మళ్ళీ ఖర్చు కోసం 2 ఇంచులు వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కింద హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకుందాం. అయితే వీళ్ళకి తీసుకున్న హ్యాండ్ లూజ్ వచ్చేసి 9.5 ఇంచులు. దీంట్లో సగం 4.35 వస్తుంది. 4.35 మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ లైన్స్ డ్రా చేసుకుందాం. ఇది నేను స్కేల్ పెట్టి డ్రా చేస్తున్నానండి. స్టిచ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ స్టిచ్ చేసుకుంటే ఈ మధ్యలో ముడత లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం స్టార్టింగ్ దగ్గర నుంచి 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లైన్ డ్రా చేసుకుందాం. పెద్ద సైజ్ అయితే 2.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఇదిగోండి కర్వ్ స్కేల్ గురించి చాలా మంది అడుగుతున్నారు. కర్వ్ స్కేల్తో మాకు హ్యాండ్ కర్వ్ షేప్ చూపించండి అని చెప్పి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరెక్ట్ ఇదిగోండి స్కేల్ని ఈ విధంగా పెట్టేసుకుంటే కర్వ్ షేప్ తీసుకోవడానికి చాలా ఈజీ వచ్చేస్తుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ తీసుకోవచ్చు. అదేవిధంగా లోపల కూడా ఒక 1/4 ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ 1/4 ఇంచును కలుపుకుంటూ లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. వెనకాల భాగంలో ఇక్కడ ముడత లేకుండా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం. తర్వాత లోతు ఏ విధంగా కట్ చేసుకోవాలని చూద్దాం. అదేవిధంగా మీకు ఎవరికన్నా ఈ కటింగ్లో చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి అనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ కూడా అందుబాటులో ఉన్నాయండి. నడుము లూజుని బేస్ చేసుకొని 26 నడుము దగ్గర నుంచి 40 నడుము వరకు పేపర్ ప్యాటర్న్స్ అందుబాటులో ఉన్నాయి. మీకు ఒకవేళ ఎవరికైనా పేపర్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే కింద నెంబర్ ఇస్తాను. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. ప్రిన్సెస్ కటింగ్, క్రాస్ కటింగ్, బోట్నిక్ కటింగ్ ఈ 3 మోడల్స్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి 8 సైజులో. మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెడితే మా టీం మీకు కనెక్ట్ అవుతారు. ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి, ప్రైజెస్ ఏంది ఇవన్నీ కూడా మీకు డీటెయిల్స్ ఇస్తారనమాట. ఈ ఖర్చు కోసం తీసుకునే దగ్గర ఒక మార్క్ ఘాటు, పై వైపున ఒక ఘాటు పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ లోతు తీసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఈ పీస్ని ఓపెన్ చేసుకున్న తర్వాతనే మనం లోతు అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. చాలామంది ఫోల్డింగ్లో పెట్టి కట్ చేస్తారు. తీరా 2 వైపులో కూడా లోతు కట్ అయిపోతుంది. అదొకసారి చూసుకొని లోతు తీసుకోండి. ఈ మధ్యలో ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి 1 ఇంచ్ వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి లోపల వైపునకి. తర్వాత ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఈ ఖర్చు మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు క్లాత్ని ఇదిగోండి ఎగ్జాక్ట్ ఇలా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మన క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం లోత్ అనేది మార్కింగ్ చేసుకుంటాం. ఈ లోత్ వచ్చేసి ఏ సైజు వాళ్ళకైనా సరే 30 ఇంచ్ వచ్చేలాగా తీసుకోవాలి. మరీ సన్నగా ఉన్న వాళ్ళు నడుము లూజు 25 కంటే తక్కువ ఉంది అనుకుంటే ఒక 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా 30 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ 1 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి 30 ఇంచులు కలుపుకుంటూ ఖర్చు వరకు ఇలా డ్రా చేసుకొని ఈ డ్రా చేసుకున్న లోతు వరకు కట్ చేసుకుందాం. ఈ లోతు కానీ మీరు పర్ఫెక్ట్గా తీయలేరు అనుకోండి, మీకు చంక దగ్గర ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి వస్తాయి అన్నమాట. లేదంటే ఎక్కువ తీసిరనుకోండి పట్టు చేసినట్టు కూడా ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని తీసేసుకోవాలి. లోతు తీసుకున్న దగ్గర చిన్న ఘాటు పెట్టుకుంటే మనకు గుర్తుంటుంది అనమాట స్టిచ్ చేసుకునేటప్పుడు. ఇప్పుడు హ్యాండ్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చూసిరు కదా, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవడం కోసం ఓపెన్స్ ఇప్పటి వరకు మనకు ఆపోజిట్ వైపున ఉన్నాయి కదా, ఓపెన్స్ వచ్చేసి మన వైపునకు వచ్చేలాగా ఈ క్లాత్ని తిప్పేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటాం. దీనికోసం మనం బ్యాక్ పార్ట్ పీస్ని తీసేసుకొని స్ట్రైట్ కటింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలండి. ఈ మోడల్ వరకు వచ్చేసరికి క్రాస్ కటింగ్ కూడా పెట్టవచ్చు. స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి స్ట్రైట్ కటింగే పెట్టేసుకోవాలి. సో దీనికోసం మీకు ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో అక్కడ పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదిగోండి నాకు కరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఈ విధంగా పెట్టేసుకుందాం. ఇలా పెట్టేసుకొని ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎట్లుందో అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డీప్ ఇక్కడ వరకు ఉంటుంది. ఫ్రంట్ డీప్ పైకి ఉంటుంది కాబట్టి ఈ లైన్ పైకి ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ పీస్ని పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ మార్కింగ్ చేసుకోవాలి. అయితే నెక్ డీప్ వచ్చేసి మీరు రెగ్యులర్గా ఎంత అయితే పెడతారో దానికి ఇంకొక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ మోడల్ వరకు వచ్చేసరికి నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువనే ఉండాలన్నమాట. ఓకేనా, అది మీకు ఏం ఇబ్బంది అనిపించదు, భుజాలు కూడా ఏం జారిపోవండి. ఏంటంటే ఈ మోడల్ మనకు పర్ఫెక్ట్ రావాలంటే నెక్ డీప్ కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి. సో ఇప్పుడు నేను 6.5 ఇంచుల నెక్ డీప్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 7 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేస్తున్నా. ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత వచ్చిన ఈ డబ్బా షేప్లో మనం రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకోవడం కోసం కరెక్ట్గా ఇదిగోండి ఈ డీప్ ఎంతైతే పెట్టినామో పైనుంచి కింది వరకు 7 ఇంచులు దీంట్లో సగానికి మార్కింగ్ చేసుకోండి. 3.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర అటువైపునకి ఒక 1/2 ఇంచ్ వచ్చేలాగా లోపలికి ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకొని ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి. ఓకేనా, ఇలా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇదిగోండి పై నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి మనకు పై వరకు డ్రా చేసుకుందాం, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి
ఒక 2.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ రౌండ్ షేప్ అంటే ఈ డిజైన్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. దీనికోసం కర్వ్ స్కేల్ తీసుకోండి. కర్వ్ స్కేల్తోనైతే మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. కరెక్ట్గా ఈ డీప్ స్టార్టింగ్ దగ్గర నుంచి కర్వ్ స్కేల్ పెట్టేసుకొని కరెక్ట్గా ఇదిగోండి రౌండ్ షేప్ అనేది ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. ఈ మార్కింగ్ వరకు ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ స్కేల్ని ఇదిగోండి ఈ విధంగా తిప్పేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అంటే ఇది ఎంత ఉండాలంటే కింద నుంచి జస్ట్ 1.5 పైకి ఉండాలన్నమాట. ఈ డీప్ దగ్గర నుంచి 1.5 ఇంచు పైకి వచ్చేలాగా ఈ లైన్ ఇక్కడ వరకు డ్రా చేసుకొని ఇప్పుడు ఈ స్కేల్ని ఇటువైపు నుంచి పెట్టేసుకొని ఇదిగోండి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు స్కేల్ని పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనే మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి షేప్ ఏదైతే ఉంటుందో ఈ షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కొంచెం కర్వ్ షేప్ కావాలి అనుకుంటే ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకొని లైట్గా కర్వ్ షేప్ కూడా ఇచ్చేసుకోవచ్చు రౌండ్ షేప్ వచ్చేలాగా. ఇదిగోండి ఇలా మార్కింగ్ చేసుకుందాం. అదేవిధంగా ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చి మీకు ప్రిన్స్ కట్ మోడల్లో తీసుకోవచ్చు, లేదు అంటే షేప్ బెల్ట్ మోడల్ కూడా తీసుకోవచ్చు అండి. ఇప్పుడు దీనికి వచ్చి నేను షేప్ బెల్ట్ మోడల్లో వేస్తాను. దానికోసం చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లెంత్ మార్కింగ్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఇక్కడ కింది వైపున 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపున కూడా 2 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఒక 1/2 ఇంచు తగ్గించుకున్నాం కాబట్టి జస్ట్ 1.5 మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత ఇక్కడ చెస్ట్ లెంత్ తీసుకోవడం కోసం తీసుకున్న నడుము లూజ్ ఎంత 28 ఇంచులు. చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. పెద్ద సైజ్ అయితే 1 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకునే దగ్గర మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకుంటాం. సో మెయిన్ డాట్ కోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచులు. చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ చాలా మంది అడుగుతున్నారు హెవీ చెస్ట్ ఉంటే ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి. చెస్ట్ లెంత్ని ఏమనొద్దండి, చెస్ట్ లెంత్ ఇంతే పెట్టుకోవాలి. చెస్ట్ కనుక ఎక్కువ ఉంటే ఇంకొక 1/2 ఇంచు పెంచేసుకోండి. ఇక్కడ 3 ఇంచులు తీసుకున్నా పర్వాలేదు. నడుము లూజ్ తక్కువ ఉండి చెస్ట్ బ్రెస్ట్ సైజ్ అనేది ఎక్కువ ఉన్న వాళ్ళకి మెయిన్ డాట్ వెడల్పు ఒక 1/2 ఇంచు పెంచేస్తే సరిపోతుంది. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి ఇటువైపున 1 ఇంచ్ ఒక పైకి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ డీప్ వైపున 1 ఇంచు పైకి తీసుకోవాలి. ఈ చివరి వైపున వచ్చేసి జస్ట్ 1/2 ఇంచు పైకి తీసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఈ విషయం అయితే మీకు అందరు కూడా తెలుసండి. మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను. ఈ మెయిన్ డాట్ ఫస్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వరకు ఇలా డ్రా చేసుకుందాం. తర్వాత ఈ చివరి మార్కింగ్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి డాట్ వేసేసరికి బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ సైజు తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోయినప్పుడు ఉక్స్పట్టి కాజాపట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది. అట్లా గ్యాప్ రాకుండా ఉండాలంటే ఇటువైపున క్లాత్ అనేది పెంచుకోవాలి. అది ఎంత పెంచుకోవాలి అంటే కరెక్ట్గా ఇదిగోండి కింద లైన్ దగ్గర నుంచి చిన్న సైజు ఉన్న వాళ్ళకైతే ఒక 1 ఇంచు పెంచుకోండి. పెద్ద సైజు నడుము లూజు 30 కంటే ఎక్కువ ఉందంటే 1.5 ఇంచు వచ్చేలాగా మార్కింగ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ 1 ఇంచు మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకుందాం. ఓకేనా? ఇలా డ్రా చేసుకున్న తర్వాత చంక భాగం లోతు మార్కింగ్ చేసుకుందాం. దీనికోసం చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర లోపల వైపున ఒక 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకుంటూ 2 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ 1/2 ఇంచుని బేస్ చేసుకుంటూ పైన నెక్ స్టార్టింగ్ వరకు ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ అయినా సరే ఫ్రంట్ పార్ట్ చంక లోతు అనేది 1/2 ఇంచే తీసుకోవాలండి. చాలా మంది ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నారు. ఎక్కువ తీసుకోవడం వల్ల ఇక్కడ లాగినట్టు ఉంటుంది అనమాట. ఫస్ట్ హుక్ పెట్టేసరికి ఇక్కడ గుంజినట్టు వచ్చేస్తుంది. 1/2 ఇంచు మాత్రమే లోతు తీసుకోవాలి. బోట్ నెక్ మోడల్ అయితే అది ఎక్కువ తీసుకుంటాం, అది వేరే విషయం. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకుందాం. చాలా మంది ప్యాటర్న్స్ ఉన్నాయి కదండి మన దగ్గర, మోడల్ ప్యాటర్న్స్ కూడా పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ ప్యాటర్న్ పెట్టేసరికి నాకు కొంచెం టైం అనేది చాలా వేస్ట్ అయిందండి. నేను కొన్ని కస్టమర్స్ని కూడా వదిలేసుకోవాల్సి వచ్చింది. సో మన దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి కదా, 3 మోడల్స్ మీకు కావాలి అనుకుంటే తీసుకోండి. అయితే మోడల్స్ ఏమైనా చేసుకోవాలి అనుకుంటే బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్ ఉంది కదా, ఈ బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్తోనే మనకు హై నెక్, హాల్టర్ నెక్, కాలర్ నెక్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ అలాంటి మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు బోట్ నెక్ ప్యాటర్న్ అయితే తీసుకోండి. నేను ఫర్దర్గా చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలి అని. ఈ పైవైపున ఒక్క 1/2 ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇక్కడ స్టిచ్ చేసేటప్పుడు మనకు ఖర్చు కావాలి కాబట్టి కొద్దిగా ఒక్క 1/2 ఇంచు స్ట్రేట్గా పెట్టేసుకోండి దాన్ని. అదేవిధంగా మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇట్లాంటి మోడల్స్ ఏ పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా మీరు ఆల్ సింబల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది అనమాట. అందరికంటే ముందు మీరే చూడవచ్చు కదా ఈ మోడల్స్ అన్నీ కూడా. సో మీ ఫ్రెండ్స్ కూడా టైలరింగ్ నేర్చుకుంటున్న ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి.
ఇలా ఇక్కడ వరకు కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకుందాం. మెయిన్ డాట్ వెడల్పు కోసం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఇక్కడ చిన్న ఘాట్లు పెట్టేసుకుందాం. ఇలా ఘాట్లు పెట్టేసుకున్న తర్వాత ఈ రెండు ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలి. మధ్యలో మనకు ఫోల్డింగ్ వచ్చింది కదా, ఫోల్డింగ్ వచ్చిన దగ్గర చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదేవిధంగా మనకు హుక్స్ పట్టి డాట్ వేసుకోవడం కోసం కరెక్ట్గా ఈ నెక్ డీప్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ని 1/2 ఇంచ్ వరకు వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. మనకి ఇక్కడ క్లాత్ మధ్యలో ఫోల్డింగ్ వస్తుంది, ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసుకుందాం. అదేవిధంగా ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర కూడా కరెక్ట్గా మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర కూడా చిన్న ఘాటు పెట్టుకుందాం. చంక వైపున డాట్ వేసుకోవచ్చు. ఫస్ట్ మనం మెయిన్ డాట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకుందాం. ఈ మధ్యలో మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ చేసుకోండి. ఏ సైజు వాళ్ళకైనా సరే 2.5 ఇంచులు సరిపోతుంది. మీకు ఒకవేళ ఫ్లాట్గా కావాలంటే ఒక 1/4 ఇంచు తగ్గించుకోండి, ఉబ్బెత్తుగా కావాలంటే ఒక 1/4 ఇంచు పెంచుకోండి. 2.5 అనేది మీడియం సైజ్ అనమాట. ఇలా మూడు మార్కింగ్ చేసేసుకోవాలి. తర్వాత హుక్స్ పెట్టి డాట్ వేసుకుందాం. ఈ ఘాటు పెట్టుకునే దగ్గర నుంచి ఇది కూడా అంతేనండి, 2.5 ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మెయిన్ డాట్ పొడవు అనేది ఒక 1/2 ఇంచు తగ్గిస్తే ఇది కూడా తగ్గించాలన్నమాట. అది పెంచితే దీన్ని కూడా పెంచాలి. ఇదిగోండి ఇటువైపున అటువైపున 1/2 ఇంచు గ్యాప్ వచ్చేలాగా 3 మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత చంక వైపున డాట్ వేసుకుందాం. ఈ 2 మార్కింగ్స్ బేస్ చేసుకొని త్రిభుజాకారంలో వచ్చేలాగా పైన మార్కింగ్ చేసుకోండి ఒకటి. ఇది మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. ఇలా మార్కింగ్ చేసుకొని ఇది కూడా అంతే, 1/2 ఇంచు కిందన 1/2 ఇంచు పైన మార్కింగ్ చేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి పైకి కలిపేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత రన్నర్ వీల్తో మొత్తం కూడా రన్ చేసుకుందాం. వెనకాల పార్ట్ ఖర్చులు పడితే 2 పార్ట్స్ ఒకే సమానంగా వచ్చేస్తాయి. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి షేప్ బెల్ట్లు వచ్చి మనం లైనింగ్లో నుంచి 4 తీసుకోవాలి. ఇటువైపున 2 ఇటువైపున 2 తీసేసుకుందాం. ఫస్ట్ ఇదిగోండి ఈ 2 లేయర్స్ వచ్చేలాగా క్లాత్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ పొడవు కోసం మనకు సపరేట్ మెజర్మెంట్ ఏం తీసుకోకుండా ఆల్రెడీ బ్యాక్ పార్ట్లో ఈ లూజ్ ఎంతైతే ఉందో ఇదే లూజ్ వచ్చేలాగా పెట్టుకోండి. డాటు ఖర్చులు మొత్తాన్ని కలుపుకొని ఎంత పెట్టుకున్నాం అంత పెట్టుకోండి. వీలైతే ఒక 1/2 ఇంచు మీరు తగ్గించుకున్నా పర్వాలేదు. ఇలా మార్కింగ్ చేసేసుకుందాం. ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ పొడవు కోసం మార్కింగ్ చేసుకోవాలి. సో ఇదిగోండి ఈ మార్కింగ్ చేసుకునే దగ్గర స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇది హుక్స్ పట్టి వైపున జాయింట్ అవుతుంది. ఈ చివరి వైపున వచ్చేసి 3.5 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది సైడ్ వైపున జాయింట్ అవుతుంది. అదేవిధంగా స్టార్టింగ్ దగ్గర నుంచి 3.5 ఇంచు వచ్చే దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ చేసుకునే దగ్గర కింది నుంచి 3 ఇంచులు వచ్చేలా ఒక మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇది మధ్యలో డౌన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇలా డౌన్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇదిగోండి ఈ విధంగా చిన్నగా మార్కింగ్ చేసుకోండి. ఇది పర్ఫెక్ట్ వచ్చింది అనిపిస్తే కట్ చేసుకోవచ్చు, లేదంటే సర్చ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇదే విధంగా ఇటువైపున కూడా మార్కింగ్ చేసుకొని 4 పీసులు కట్ చేసుకుందాం. అదేవిధంగా మిగిలిన పీసుల నుంచి ఉక్సుల్ బెల్ట్, కాజా బెల్ట్, నడుం బెల్ట్ అవన్నీ కూడా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ పీస్లను వేసుకొని ఒరిజినల్ కూడా కట్ చేసుకోండి. చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా ఒరిజినల్ లైనింగ్ మొత్తం కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి ముందుగా మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. అయితే ఈ బ్యాక్ పార్ట్ లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని నెక్ పార్ట్ వరకు మీరు థ్రెడ్ పైపింగ్ అనేది వేసుకోవచ్చండి. ఇప్పుడు ఏంటంటే ఈ నెక్ పార్ట్ అనేది తిరిగేస్తున్నాను, పైపింగ్ హెమ్మింగ్ లాంటివి ఏం లేకుండా తిరిగేస్తున్నాను. అందుకోసం ఒరిజినల్ అనేది ఇదిగోండి రైట్ సైడ్ పై వైపున, రాంగ్ సైడ్ కింది వైపున వచ్చేలాగా పెట్టేసుకొని పైనుంచి లైనింగ్ పెట్టేసుకోవాలి. ఈ నెక్ పార్ట్ వరకు 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టి ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని దీన్ని తిరిగేసుకుందాం. తర్వాత లైనింగ్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. అయితే ఈ మోడల్కి ఏంటంటే బ్యాక్ పార్ట్లో మీరు పైపింగ్ వేయాలంటే వేసుకోవచ్చండి. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే మనకు చిన్నగా డిజైన్ చేస్తున్నాం కాబట్టి దానికి కొంచెం పైపింగ్ వేయడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. సో ఫ్రంట్ పార్ట్ అనేది మ్యాక్సిమం తిరిగేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవడం కూడా. సో మనకి ఫ్రంట్ పార్ట్ అనేది తిరిగేసుకున్నప్పుడు బ్యాక్ పార్ట్లో పైపింగ్ పెట్టుకుంటే అంత లుక్ అనేది పర్ఫెక్ట్ ఉండదు. అందుకోసం బ్యాక్ పార్ట్ కూడా తిరిగేసుకుంటే ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా ఒకేలాగా ఉంటాయి. మనం ఎప్పుడైనా కూడా తిరిగేసుకునేటప్పుడు ఖచ్చితంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. పైనుంచి టాప్ స్టిచ్ వేసుకున్నా సరే ఈ కుట్లు మాత్రం తిరిగేసుకుంటాం కాబట్టి కుట్లు అనేది విడిపోతాయి. సో ఇది ఖచ్చితంగా మనం డబల్ స్టిచ్ అనేది వేసుకొని తర్వాత పైనుంచి టాప్ స్టిచ్ వేసుకున్నా పర్వాలేదు, డబల్ స్టిచ్ కంపల్సరీగా వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టిన తర్వాత ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. కింద నడుం బెల్ట్ కావాలంటే నడుం బెల్ట్ వేసేసుకోవచ్చు, పైపింగ్ కావాలంటే పైపింగ్ వేసేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని తీసుకుందాం. ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కూడా అంతేనండి, మనకి ఇది నెక్ పార్ట్ అనేది తిరిగేసుకోవాలి. సో ఒరిజినల్ అనేది రైట్ సైడ్ పై వైపున, రాంగ్ సైడ్ కింద వైపున వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని దీనిపైన లైనింగ్ పీస్ పెట్టేసుకొని ఇప్పుడు మనకి నెక్ పార్ట్ ఏదైతే డిజైన్ ఉందో ఈ డిజైన్ ప్రకారంగా 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకుందాం.
ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి పై వైపున వచ్చేసి నాడాలు వస్తాయి అన్నమాట. ఒకసారి మీకు ఇక్కడ ఫోటో చూపిస్తాను చూడండి. 2 నాడాలు వస్తాయి. ఇవి మెడకి మనం వెనకాల ముడి వేసుకుంటాం. అయితే ఈ నాడ వచ్చేసి మొత్తం కుట్టిన తర్వాత పెట్టేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ నాడ ఖర్చు కనిపించొద్దు అంటే నాడాని ఇప్పుడే పెట్టేసుకోవాలన్నమాట కుట్టేటప్పుడే. సో, అందుకోసం ఇదిగోండి ఇక్కడ నేను చిన్న నాడ అయితే స్టిచ్ చేశానండి డోరీని. అయితే ఈ డోరీ ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పి మన ఛానెల్‌లో వీడియో ఉంది చూసుకోవచ్చు. ఒకవైపున ఇలా గంట కూడా స్టిచ్ చేసిన. సో, ఇప్పుడు ఈ నాడాని ఈ లోపల వైపున పెట్టేసుకొని కుట్టు వేసుకోవాలి. దీనికోసం ఇదిగోండి లైనింగ్ పీస్‌ని ఇలా పై వైపున తీసేసుకొని, ఈ నాడాని కింది వైపు నుంచి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్‌గా. ఇలా పై వైపునకి ఎగ్జాక్ట్‌గా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని, ఇప్పుడు ఈ ఒరిజినల్ లైనింగ్ పార్ట్‌ని ఇదిగోండి పై వైపునకి తీసేసుకోవాలి. ఇలా లోపల వైపు నుంచి పెట్టి కుట్టు వేసుకోవడం వల్ల మనకు ఈ ఖర్చు అనేది కనిపించకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇదిగోండి లోపల నుంచి పెట్టుకున్నాం కదా! నార్మల్‌గా ఇదిగోండి పావించు ఖర్చు ఉండేలాగా కుట్టు వేసేసుకోవాలి. అయితే డిజైన్ కూడా ఏందంటే ఇంతకుముందు ఒక కస్టమర్‌కి స్టిచ్ చేసినండి. సో, వాళ్ళు ఫోటో చూయించి స్టిచ్ చేయమన్నారు. ఫోటో ఉన్నలాగానే స్టిచ్ చేసిన. ఈ నెక్ పార్ట్ ఏదైతే ఉందో నాడ పెట్టేది ఇది పై వరకు స్టిచ్ చేసిందంటే అది కొంచెం నాకు బాగా అనిపియలేదు. కొంచెం కిందికి ఉంటే బావుంటుంది అనిపించి ఇప్పుడు మీకు కిందికి వైపునకు చూపిస్తున్నా. మీకు ఒకవేళ ఈ షేప్ పై వరకి కావాలి అంటే ఇది పైకి కూడా అంటే పైనుంచి ఒక 1 ½ ఇంచ్ గ్యాప్ వదిలేసి పైకి డ్రా చేసుకోవచ్చు. అయితే నాకు ఆ కస్టమర్ వేసుకొని వచ్చిన తర్వాత చూస్తే కొంచెం కిందికి పెట్టేది ఉండేనేమో అనిపించింది. అందుకోసం ఈ వీడియోలో నేను కిందికి చూపిస్తున్నా. మీరు కావాలంటే పైకి వచ్చేలా కూడా పెట్టేసుకోవచ్చు అది. సో, ఇది కూడా అంతేనండి. బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ ఇది మనం తిరిగేసుకుంటాం కాబట్టి నెక్ పార్ట్‌కు డబుల్ స్టిచ్ వేసుకోవాలి. పైనుంచి టాప్ స్టిచ్ వేసుకున్నా సరే, ఈ కుట్టేటప్పుడు మాత్రం డబుల్ స్టిచ్ వేసుకుంటేనే తిరిగేసుకున్నప్పుడు ఈ కుట్లు అనేది విడిపోకుండా నీట్‌గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్‌ని కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టుకొని ఈ పార్ట్ మొత్తం కూడా తిరిగేసుకుందాం. ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు కుట్టు అనేది ఏమాత్రం కట్ అవ్వకుండా కుట్టు దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టుకోండి. ఒకవేళ కుట్టు కట్ అయితే అక్కడ ఇంకొకసారి కుట్టు వేసుకోండి గట్టిగా. లేదంటే అది పోగులంతా కూడా బయటకు వచ్చేస్తాయి. ఇలా తిరిగేసుకున్న తర్వాత ఇదిగోండి క్లాత్‌ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని ఈ ఎడ్జ్ పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసేసుకుందాం. ఈ పైనుంచి వేసే టాప్ స్టిచ్ వచ్చేసి మన చాయిస్ అండి. వేస్తే వేయొచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు. మనకు లోపల వైపున ఎట్లాగో డబుల్ స్టిచ్ వేసినాం కాబట్టి ఈ టాప్ స్టిచ్ వేయకున్నా ఏం పర్వాలేదు. కాకపోతే ఇది లైనింగ్ అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే టాప్ స్టిచ్ వేసుకుంటే కొంచెం నీట్‌గా ఉంటదన్నమాట ఫినిషింగ్ వరకి. ఇదిగోండి మనకు షేప్ వచ్చేసి కరెక్ట్‌గా ఈ విధంగా వచ్చేస్తుందన్నమాట. సో, ఈ లెంత్ వచ్చేసి మీకు కావాలంటే ఇంత పైకి అంటే పైనుంచి ఒక 1 ½ ఇది వదిలేసుకొని ఇంత పైకి కూడా షేప్ వచ్చేలాగా పెట్టుకోవచ్చు. అయితే నేను ఆ కుట్టిన కస్టమర్‌కి నాకు అంత బాగా అనిపియలేదండి. అందుకోసం ఇది తగ్గిచ్చేసిన. మీకు కావాలంటే పైకి పెట్టుకోండి. ఇదే విధంగా ఇంకొక పార్ట్‌ని కూడా రెడీ చేసేసుకొని ఈ వెనకాల డాట్స్ ఉంటాయి కదా! డాట్స్ వేసేసుకొని షేప్ బెల్ట్ కూడా వేసేసుకుందాం. చాలామంది ప్యాటర్న్స్ ఉన్నాయి కదండీ మన దగ్గర. మోడల్ ప్యాటర్న్స్ కూడా పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. సో, ఈ ప్యాటర్న్ పెట్టేసరికి నాకు కొంచెం టైం అనేది చాలా వేస్ట్ అయిందండి. నేను కొన్ని కస్టమర్స్‌ని కూడా వదిలేసుకోవాల్సొచ్చింది. సో, మన దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి కదా! 3 మోడల్స్ మీకు కావాలనుకుంటే తీసుకోండి. అయితే మోడల్స్ ఏవైనా చేసుకోవాలి అనుకుంటే బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్ ఉంది కదా! ఈ బోట్ నెక్ కటింగ్ ప్యాటర్న్‌తోనే మనకు హై నెక్, హాల్టర్ నెక్, కాలర్ నెక్ అవన్నీ కూడా కట్ చేసుకోవచ్చండి. మీకు ఒకవేళ అలాంటి మోడల్స్ కావాలి అనుకున్న వాళ్ళు బోట్ నెక్ ప్యాటర్న్ అయితే తీసుకోండి. నేను ఫర్దర్‌గా చూపిస్తాను మీకు ఏ విధంగా చేసుకోవాలి అని. అయితే ఈ షేప్ బెల్ట్ లోడింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది మన ఛానెల్‌లో వీడియో ఉంది చూసుకోవచ్చు. ఏందంటే మనకి ఈ ప్యాటర్న్ ఎలా రెడీ చేసుకోవాలి పై వైపున అనే దాని కోసం కదండీ వీడియో చేస్తున్నది. సో, ఈ షేప్ బెల్ట్ లోడింగ్ గానీ లేదంటే హ్యాండ్ జాయిన్ చేసుకోవడం ఇదంతా కూడా మన ఛానెల్‌లో వీడియోస్ ఉంటాయి మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ కటింగ్‌లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయండి. మీకు డిస్క్రిప్షన్‌లో మొబైల్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్‌కి మీరు కాల్ చేసి గానీ, వాట్సాప్ చేసి గానీ ఈ ప్యాటర్న్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. క్రాస్ కటింగ్, ప్రిన్సెస్ కటింగ్, బోట్ నెక్ కటింగ్ ఈ 3 మోడల్స్ మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. మెయిన్ ఏందంటే మన కటింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలన్నమాట. కటింగ్, స్టిచ్చింగ్ పర్ఫెక్ట్‌గా వస్తే ఏ మోడల్స్ అన్నా కూడా స్టిచ్ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ హ్యాండ్స్ కూడా జాయింటింగ్ చేసేసి సైడ్ జాయింట్ కూడా చేసేసిందండి. బ్లౌజ్ మొత్తం కూడా స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. అయితే ఫ్రంట్ పార్ట్ వరకు వచ్చేసరికి మెయిన్ అన్నమాట. మనకి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ప్యాటర్న్ రెడీ చేసుకోవాలి అంటే కట్ చేసుకునేటప్పుడు నెక్ షోల్డర్ దగ్గర ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. తర్వాత ఈ నెక్ రౌండ్ షేప్ మార్కింగ్ చేసుకునేటప్పుడు అంటే ఈ మోడల్ వచ్చేలాగా డ్రా చేసుకునేటప్పుడు ఎంత మెజర్మెంట్స్ తోని ఈజీగా డ్రా చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. అయితే నార్మల్‌గా బ్యాక్ పార్ట్ వచ్చేసి మీకు ఇక్కడ డీప్ ఎక్కువైపోయిందేమో, లేదంటే భుజాలు జారిపోతాయేమో అనే ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. మనకి ముందు భాగం ఈ విధంగా నాడాలు వస్తాయి కాబట్టి, మనకి వెనకాల భాగం జారిపోకుండా ముందు వైపు నుంచి నాడాలనేవి స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే వెనకాల నాడాలు కూడా వేసేసుకోవచ్చు. అయితే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడ 3 డాట్స్ విత్ షేప్ బెల్ట్ మోడల్‌లో నేను ఈ బ్లౌజ్ అయితే రెడీ చేసినండి. ఒకవేళ మీకు ఈ ఫ్రంట్ పార్ట్ ఇలా కాకుండా ప్రిన్స్ కట్ మోడల్‌లో కావాలి అనుకుంటే కంప్లీట్‌గా పైనుంచి కింది వరకు ప్రిన్స్ కట్ వచ్చేలాగా రెడీ చేసుకోవచ్చు. సో, ఇట్లాంటి మోడల్స్‌కి ప్రిన్స్ కట్ ఏసుకుంటేనే పర్ఫెక్ట్ లుక్ ఉంటుంది. కాకపోతే నేను ఇక్కడ షేప్ బెల్ట్ మోడల్‌లో అయితే స్టిచ్ చేసినండి. అయితే మీకు ఒకవేళ ఈ 3 డాట్స్ బ్లౌజ్ మోడల్ కావచ్చు, లేదు అంటే ప్యాటర్న్ మోడల్‌లో కావాలి అనుకుంటే మన దగ్గర పేపర్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. పేపర్ ప్యాటర్న్స్‌తోని మీరు ఈ విధంగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇట్లాంటి చిన్న చిన్న డిజైన్స్ చేసుకోవాలి అంటే మెయిన్ బేసిక్ కటింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కటింగ్ వచ్చింది అంటే ఇట్లాంటి డిజైన్స్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అయితే చూస్తుర్రు కదండీ ఎంత పర్ఫెక్ట్‌గా నీట్‌గా వచ్చిందో. అయితే ఈ బ్లౌజ్ అవుట్‌ఫిట్ వచ్చేసి నేను వీలైతే మన షార్ట్స్‌లో నేను అప్‌లోడ్ చేస్తానండి. ఒకవేళ కావాలి అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. అయితే చాలా ఈజీగా ఈ ఫ్రంట్ నెక్ డిజైన్‌ని ఏ విధంగా రెడీ చేసుకోవాలి, నెక్ షోల్డర్ దగ్గర ఎట్లాంటి అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి అనేది చూసారా ఫ్రెండ్స్. సో, ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మోడల్స్ ఏదైనా మీకు స్టిచ్చింగ్, కటింగ్ కావాలి అనుకుంటే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో మీరు పోస్ట్ చేయొచ్చన్నమాట. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్.